మనుషులు నా దగ్గరకు వచ్చారు. ఈ మధ్య నువ్వు అడిగిన డబ్బుల కోసం వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. జాగ్రత్త అండి అన్న మనసు ఎవరు కదా, నా వైఫ్ దగ్గరికి పోయి వీళ్ళిద్దరు ఇలా వాగుతున్నారంటే నేను ఏమనాలండి? నేనేమి ఎంత బాధ తిరుగుతుంటే డబ్బులు అడుగుతున్నాడు మీ ఆయన, ఏమైనా తేడా పడరా అని ఏం చేస్తాను చూస్తాను. ఏం చేస్తారు? ఇందాలు నోరు అదుపు చేసుకోకపోతే మనిషిని నిలువెల్లా చంపేస్తాయి. భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుస్తున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. ఏమంటున్నారు చూడండి, అసలు ఎవరెవరి కోసం ఆస్తులు దాయారు, ఎవరెవరి కోసం ప్రాపర్టీ మెయింటైన్ చేయాలి? మీ డబ్బు అడిగానా? మరి వచ్చి పోతున్నప్పుడల్లా నాకు దారి చర్చలు ఇవ్వండి అని అడిగానా? లేదా ఫలానా కోడిని కోయండ్రా నాకు ఈ భోజనం పెడితేనే మీకు మెసేజ్ చెప్తానే అన్నానా? ఏమన్నా అన్నానా? మీకు ఏమైనా చెప్పానా? మీ నుంచి ఒక్క రూపాయి నేను ఆశించానా? నాకు మీరు చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రాణాన్ని తృణప్రాయం చేసి సువార్త కొరకు చనిపోవాలని ఎంత స్వచ్ఛందంగా నేను సేవ చేస్తుంటే మీరు నన్ను ఎవడో చెప్పాడు మీ గురించి, నా గురించి కూడా మీ దగ్గర ఎవడో చెప్పాడు. మారిపోయాడండి, మారిపోయాడు. ఈ మధ్య డబ్బులకి బాగా చెప్పండి మరిగేశాడు. ఎవరిని? పౌలు గారికి డబ్బులు మరిగేశారట. ఈడే నెలకి 50,000 ఎత్తున్నాడేమో. నా మాట మీకు అర్థమవుతున్నాడు. డబ్బులకు మరిగేశాడండి. ఆయన వివరించుకోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు డబ్బులు అడిగాను అంటున్నా. ఏదైతే చెప్తున్నాడో అవన్నీ ఎవరి మీద మోపుతున్నారు చెప్పండి? పౌలు గారి మీద మోపేశారు. తెంగరోడు అనే మాటలు మాట్లాడేశారు. ఏమీ తెలియదన్నారు. అపోస్తుల కన్నా తక్కువవాడు అన్నారు. దొంగ పోస్తులు ఎక్కువైపోయారు. ఆయన సింహనాలు వివరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి ఆయన అంటాడు, మీకు ఏం అన్యాయం చేశాను, నన్ను క్షమించండి. ఆయన ఎప్పుడన్నా అడిగానా? కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకే సంతోషంగా నేను ఏయపరిచాను. నేను కష్టపడిన రూపాయి తెచ్చి మీ ఆత్మీయంగా మీరు బలంగా ఉండాలి, నా రూపాయి మీకు పెట్టాను తప్ప మీ రూపాయి ఎప్పుడన్నా వెనకేసుకున్నానా? ఫైనాన్షియల్గా కూడా బాగాలేదని పేరెట్టేశారంటే ఎవరికి చెప్పండి? నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్తున్నాను, తప్పదు. ఎందుకంటే నోరులు అదుపులో పెట్టుకుంటారని చెప్తాను. మన సెమినార్ జరుగుతుందా? సెమినార్ జరుగుతున్నప్పుడు నేను డయాస్ మీద ఏం బిజీగా తిరుగుతాను, వాకింగ్ ప్రిపేర్ అవుతుంటా. ఎవరెవరు ఏం చేస్తున్నారు ఇవన్నీ అడుగుతూ ఉంటాను. మెస్ దగ్గర అంతా రైస్ సరిపోయింది ఇవన్నీ అడుగుతాను. పబ్లిక్ ఎంతమంది వచ్చారు రిజిస్ట్రేషన్ అని అడుగుతాను. నా బిజీలోనే ఉంటాను. ఈ లోపల నాకు ఎవరైతే డీరెస్ట్ కొట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నారట, డబ్బులు అడుగుతున్నాడు అన్నీ ఏం చేస్తున్నాడో అని అన్నారట. ఆ మనసు వచ్చి నాకు చెప్పింది, ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చారు. ఈ మధ్య నువ్వు అడిగిన డబ్బుల కోసం వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. జాగ్రత్త అండి అన్న మనసు ఎవరు కదా, నా వైఫ్ దగ్గరికి పోయి వీళ్ళిద్దరు ఇలా వాగుతున్నారంటే నేను ఏమనాలండి? నేనేమి ఎంత బాధ తిరుగుతుంటే డబ్బులు అడుగుతున్నాడు మీ ఆయన, ఏమైనా తేడా పడరా అని ఏం చేస్తాను చూస్తాను. ఏం చేస్తారు? నాకేమనిపిస్తుంది చెప్పండి? నాకు సెమినార్ అయ్యాక చెప్పారండి. నాకు సెమినార్లోనే తెలిసిన చెప్తాను. ఆ రోజే డయాస్ ఎక్కించేది నాలుగు నేను చూడండి, ఎతవల్ల అకౌంట్స్ అని చూడండి అని చెప్పి నేను చూపిస్తున్నా. ఇంత పసర మాటలు మాట్లాడతారు, ఇంత దారుణంగా మాట్లాడతారు. నేను అడుగుతాను, ఇవి నా వైఫ్ దగ్గరే మాట్లాడుతున్నారంటే మీరు ఎంతమంది దగ్గర వాగుతున్నారు? నా మనసు చివ్వు మనదా? వీళ్ళ కోసం 15-16 లక్షలు నేను ఖర్చు చేసేది అనిపించదా? వీళ్ళ కోసం రాత్రి పగలు వచ్చి నేను సువార్త చేసేది అనిపించదా? చెప్పండి. కొండాలు నోరు అదుపు చేసుకోకపోతే మనిషిని నిలువెల్లా చంపేస్తాయి. నేను అడుగుతున్నాను, పౌలు గారిని అన్నప్పుడు నాకు చదువుతున్నప్పుడు కదా, అరే ఈయనకే తప్పలేదు ఈ తిప్పలు మనకెంత అనిపించింది. నాకు ధైర్యం వచ్చింది ఈ లెసన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఎవరు నిలబెట్టాడో, ఎవరిని ఆదరించారు వీళ్ళే నా ముందుకు వచ్చి ప్రైజులాడి చెప్పిన వీళ్ళే వెనక్కిపోయి వీటి కోసం మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఏమనాలి? పులిపేట మీద నిలబడి చెప్తాను, దేవుని ఎదుట నిలబడి చెప్తున్నాను, నేను బైబిల్ పట్టుకుని చెప్తున్నాను. దేవుడు రూపాయిలో నేను మళ్ళీ చెప్తాను, చిల్లర కాయిన్లు కూడా నా ఆవిడ ఎప్పుడన్నా అడిగితే నా భార్య అడిగితే ఇయ్యొద్దని చెప్తాను. తీగు అవి దేవుని డబ్బులు అని చెప్తాను. చిల్లరే కాయిన్స్ వేస్తారు కదా, చిల్లరే. మళ్ళీ చెప్తున్నాను, నా దేవుడిచ్చిన ఆ డబ్బులు అనేది తిరిగే మీటింగ్స్ కానుకల డబ్బులు నేను వాడుకుంటానేమో తప్ప దేవుని రూపాయి మీద వచ్చిన ఒక్క రూపాయి వాడాలంటే నాకు భయం. ఎందుకంటే నా పిల్లల భవిష్యత్తు, నా భవిష్యత్తు, నా కుటుంబ భవిష్యత్తు ఏమవుతుంది నాకు ఆ భయం అని గుర్తుపెట్టుకోండి. దీన్ని వివరించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో చెప్పనా? బయటోడు ఆగితే వాగనేను గుర్తులేండి. మనోడు అన్నవాడు, నావోడు అనుకున్నవాడు, నా తాలీకు అనుకున్నవాడు, నా మనిషి, నా అన్నయ్యలు, నా తమ్ముడు అనుకున్నవాడు ఇందులో 2-3 వాగుతున్నారంటే ఏమన్నా చెప్పండి? దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉండకూడదు, దీని గురించి ఎవరిని జరగకూడదు, దీని గురించి డిస్కషన్. ఎందుకంటే వాళ్ళ మొఖాలు చల్లవు, నా ముందు తిరగలేరు. అందుకే నేను పులిపేట మీద చెప్పి పేరు కూడా ఎత్తుకుంటే ఇంకా వాళ్ళ గౌరవాల గురించి నేను మాట్లాడుతున్నాను. పౌలు గారిని అన్నారట, ఆయన చెప్పుకుంటున్నాడు, ఏం అన్యాయం చేశానరా మీకు, ఏం డబ్బులు అడిగానరా మీకు, ఏం చేశానరా, ఎందుకురా నా మీద డబ్బులు నేను వేస్తున్నారు మీరు అని మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, కాబట్టి నాకు కలిగిన యావత్తు మీకోసం నేను ఖర్చు చేశాను, నన్ను నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో, నేను ప్రేమించే కొలిది మీరు నన్ను లోకు కట్టారు.
నేను పిలుస్తాను, ఆనర్ చేస్తాను, మీకు సాల్వాలు కప్తాను, పిలుస్తాను, ఆనర్ చేస్తాను, మీకు బొకేలు ఇస్తాను, పిలుస్తాను, ఆనర్ చేస్తాను, నాకన్నా ముందు మిమ్మల్ని నిలబడతాను, నేను పిలుస్తాను, ముందుకు తెస్తాను. ఎంత ముందుకు తెస్తానో మీరు పైకి వెళ్ళే కొలది చెప్పండి మన కిందకి దించుతూనే ఉన్నారు. మీరు పైకి వెళ్ళాలని నేను ఆలోచిస్తాను, నేను కిందకు పోవాలని మీరు నా కోసం మాట్లాడుతున్నారు. ఇన్ని ఏరియాలు తిరిగి, యూరోప్ తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి, ఎఫ్సీ ప్రాంతం, ఇన్ని ప్రాంతాలు తిరుగుతుంటే ఎంత కష్టపడి పరిచయం చేస్తున్నాను. కనీసం నా మీద జాలి లేకుండా మీరు ఎందుకురా నా మీద ఎంత నిందలు మోపుతున్నారు? నాకు అర్థమవుతుంది నా సైడ్ నుంచి లవ్ ఉంది తప్ప, చెప్పండి మీ సైడ్ నుంచి లవ్ లేదని నాకు అర్థమవుతుంది. అలాగ ఉండేయండి. కానీ మీకు ఇంకా భారంగా ఉండలేదు. కానీ యుక్తి గలవాడిని, నాకు ముందే తెలిసి ఇలాంటిది ఏదో ప్రాబ్లం వస్తుందని చెప్పి నేను ఎప్పుడు మీ ఫైనాన్స్ నేను వాడలేదు. మిమ్మల్ని తంతముల చేత పట్టుకుంటున్నా అని మీరు చెప్పుదురేమో. రేపొద్దున నేను లేనప్పుడు చెప్తారు, అవి ఇవి చెప్పి మమ్మల్ని పట్టేసుకున్నాడు, అవి ఇవి చెప్పి మా వైపు తిప్పేసుకున్నాడు, అలాగే చెప్పి మొత్తం ఏ రోజన్నా మీకు తంత్రాలు చెప్పానా? ఆయన ఎలాగనరా, ఈయన అలాగనరా, ఎలా మాట్లాడరా, అలా చేయండి అని ఎప్పుడైనా మీకు తంత్రాలు చెప్పానా? పేతురునికి పిలవకండి, యాకోబునికి పిలవకండి, యోహాను పిలవకండి అని ఎప్పుడైనా పెద్దవారి గురించి తప్పుగా మాట్లాడానా? మీరు ఎక్కడున్న వాక్యం విని బాగుపడాలని నేను కోరుకున్నా. ఈ చదువుతుంటే మన గొడవలాగా ఉన్నాయి, ఈ చదువుతుంటే మనకన్నా ఎక్కువ గొడవలు ఉన్నట్టు పౌలు గారికి ఇంకా బాధలు ఎక్కువ ఉన్నట్టు చెప్పండి కనిపిస్తుంది. కొండాలు ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. ఇక్కడ నిలబడి మనం ఒక ఉద్దేశంతో మాట్లాడతాం, ఆడ పక్కకు పోయి గుసగుసలు కూడా వచ్చి అంటాడు, మన ఉద్దేశం వేరు, వీడేదో మన గుండెలో దూరేసి అంటాడు. చూసారు అలా అనొచ్చా, అలా అనొచ్చా, మానేద్దాం ఇంక వచ్చే వారం నుంచి, మానేయండి అడుగుతున్నారు, మానేయండి, నెలకి 1000 రూపాయలు ఇస్తున్నారు కదా మాకు, మానేయండి, మీరు అందరూ తలకు 1000 రూపాయలు ఇచ్చి మాకు ఇస్తున్నారు కదా, మానేయండి అర్థం ఏమనరా. నేను చాలాసార్లు మెసేజ్ చెప్తుంది, పెద్దమ్మ ఎందుకు మానేసే సంఘం అని అడిగితే ఈ పెద్దమ్మ అందంట అత్తమాలు ఏం నా చెప్పి ఎత్తున్నాడు అందుకు మానేహాను. ఇంక నీకు ఏలెత్త కూడా, నీకు వీళ్ళెత్త కూడా ఏమనకూడదు, మానేసిపోయింది. బయట వాళ్ళు ఎలాగే ఏడుస్తున్నా అడుగుతున్నాను. మనకు గద్దింపు ఉన్నప్పుడు మనకు గద్దింపు స్వీకరించలేకపోతున్నాం అంటే, అరమరికలు ఉన్నప్పుడు మనం సరి చేసుకోలేకపోతున్నాం అంటే, నిజానికి కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు ఇది అత్యవసరం ఆ సంఘానికి అంటే అత్యవసరం అనిపించింది. ఇవి తెలియాలి సంఘానికి. మన నాలుక అడవికే చిచ్చుబడుతుంది, మన నాలుక సంఘానికి చిచ్చుబడుతుంది, మన నాలుక పచ్చని కాపురాలు పాడు చేస్తుంది. మన నాలుకను అదుపు చేసుకొని రాకపోతే ఇద్దరు ముఖ్యమైన స్నేహితులు కూడా ఎడదీసి పాడేస్తారు. ప్రాణానికి ప్రాణంగా నిలబడిన దంపతుల్ని, ప్రాణానికి ప్రాణంగా నిలబడిన స్నేహితులను కూడా నిలువెల్లా చంపేస్తుంది అని అంటున్నాడు. అభ్యంతరత ఎలా వస్తాయి? ఫైనాన్స్ గొడవల్లో సంఘం మునిగిపోతే యవనస్తులు వాళ్ళ విషయాల్లో మునిగిపోతారు. మునిగిపోరా? మన వాదాలంటూ మనల్ని మనం తక్కువ చేసుకుని నువ్వు నా గురించి వివరించుకుంటూ వెళ్ళిపోతే, వెనకాల నేను వివరించుకుంటూ వస్తుంటే ఈ తతంగమై నీకు నాకు సరిపోయి నువ్వు ఎడమకం నేను పెడమకం ఉండి మనలోనే ఐక్యత లేకపోతే ఈ కింద ఉన్న వాళ్ళకి ఏమైనా చెబుతామా? చెయ్యి అంటారు మనల్ని. మనం చెప్తున్నాను, చెయ్యి అంటారు మనం. చెప్తే వాళ్ళు వింటారా? ఇక్కడ లవ్ స్టోరీలు స్టార్ట్ అవుతాయి, ఇక్కడ అపవిత్రమైన కార్యక్రమాలు వస్తాయి. భయం ఉంటుందా? పులిపేట పైన నిలబడి ఇక్కడ వాక్యం గుండెలు బాదుకుని బల్లను గుద్ది వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు అప్పటికే వీడికి కొండని చెప్పేసో, ఎంత పవర్ఫుల్గా వాక్యం చెప్తున్నా వాడికి మైండ్లో ఏం తిరుగుతుంది చెప్పండి? వాక్యం తిరగదు చెప్పండి. వాగవే ఎదవాగుడు, ఆ వాగుడు అంతా మైండ్లో తిరుగుతుంది. గుర్తుపెట్టు. ఆడ ఆత్మ నశించిపోతే ఈ కొండమని చెప్పిన వాడు దేవుడు అడుగుతాడు. ఆడ ఆత్మ నశించిపోతే నువ్వేరా వాక్యం వెనకంటే డిస్టర్బ్ చేసిన ఖచ్చితంగా అడుగుతాడు. ఖచ్చితంగా అడిగి కడిగి పడేస్తాడు. వీళ్ళందరి సంగతి దేవుడు తెలుస్తాడు మనకి. ఎప్పుడో సంఘంలో జరిగిన విషయం చెప్తున్నాను. చాలా మంది పేరెంట్స్ చెప్పాడు చెప్తున్నాం, సంఘంలో విషయాలు వీళ్ళిద్దరు మాట్లాడుకోండి, మీరు ఎవరైతే ఉన్నారో భార్య భర్త మాట్లాడుకోండి. కానీ చాలా మంది చేసి తప్పేటట్టే ఇంట్లో పిల్లల ముందు పెద్దల కోసం, ఇంట్లో పిల్లల ముందు కాపర కోసం మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటే ఏమవుతుందో చెప్తాను వినండి. చక్కగా పాటలు పాడేవాడు కుర్రగాడు ఇక్కడ నిలబడి, ఎప్పుడో జరిగిన విషయం, ఇక్కడ నిలబడి కుర్రగాడు పాటలు పాడేవాడు. ఆ పాటలు పాడుతుంటే ఈ నిద్రపోయే టైంలో ఇంకేం ముచ్చట్లు సంఘం ముచ్చట్లేలకి ఆ సంఘం కోసం మాట్లాడుకుంటున్నారు. ఆ పెద్ద ఇలాగా, ఈ పాస్టర్ గారు ఇలాగా, అది ఇలాగని మాట్లాడుతుంటే ఈ కుర్రగాడు నిద్రకుండా వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడి విన్నాడు. విన్న తర్వాత నెక్స్ట్ సండే రారా, అందరూ రెడీ అయిపోయి నువ్వు లేట్ అయిపోయి అంటే రానన్నాడు. ఎందుకు రావరని అడిగారు, రానన్నాడు. ఎందుకు రావరని అడిగాడు, రానన్నాడు. ఎందుకు రానంటే అలాంటి సంఘానికి నాకు రావాలనిపించట్లేదు, మీరు మాట్లాడుకునేవన్నీ నేను అన్నాడు. అది కాదు అన్న తర్వాత సినిమాలకు అలవాటు పడిపోయాడు, గంజాయికి అలవాటు పడిపోయాడు, తిరిగిపోతే అయ్యాడు, బ్లేడ్ పెంచాడు. వాళ్ళ కొడుకు చెడిపోవడానికి అక్కడ పాస్టర్ కారణం కాదు, సంఘ పెద్ద కారణం కాదు. నిజాలు అబద్ధాలు పూర్తిగా దాన్ని కొండ మాటలు ఇంట్లో మాట్లాడుకుంటే దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడింది చెప్పండి? ఇంట్లో పిల్లల మీద పడింది. అందుకే అతను నోరు ఆపుకోవాలి. నువ్వు దేనికోసమైనా ఒక అడుగు ముందుకేసి మాట్లాడు. కానీ సేవా కార్యక్రమం, దేవుడు, సేవకులు, పరిచర్య, ఇలాంటి వాక్యాలు వీటి కోసం మాట్లాడుతారు. ఎదవ కంపారిజన్ చేశారో దాని పరాకాష్ట సంఘమే పడుతుంది చెప్పండి, కుటుంబం మీద ఖచ్చితంగా పడుతుంది. అయిపోయింది. పోక్రేసి అసలు ఎక్కువైపోయాయి. మారు మనసు పొందిన అనేక మంది ఎక్కువైపోయారు. నేను వచ్చి చూసిన తర్వాత ఇలాగైపోయింది సంఘం అన్నప్పుడు చూసినప్పుడు నేను నవ్వడం కన్నా దుఃఖపడడం ఎక్కువైపోద్దేమని భయం వేస్తుంది. కొరంది సంఘం దగ్గరికి రావాలంటే ఏ సంఘాన్ని చూసి అయితే మురిసిపోయాడు, ఆ సంఘాన్ని చూసి ఇప్పుడు బాధపడుతున్నాడు. నాకు భయం వేస్తుంది, నాకు రావాలనిపించట్లేదు. వస్తేనేమో నేను మీకు నచ్చను, మిమ్మల్ని చూస్తేనే మీరు మాట్లాడుకున్న మాటను గుర్తొచ్చి మీరు నాకు నచ్చరు. మనం ఇలా ఒకరికొకరు నచ్చకుండా నువ్వు అటేపు చూసి ఇటేపు చూస్తే కింద ఉన్న విశ్వాసులు అందరూ డిస్టర్బెన్స్ అయిపోతారు. నాకు అర్థమైంది. నేను నమ్మి సంఘాన్ని మీకు అప్పగించి వెళ్ళాను. నేను తిరిగి వచ్చే సమయానికి సంఘాన్ని నాకు వ్యతిరేకంగా మీరు మార్చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు, అస్సలు ఊహించలేకపోయాను.
అని ఒక మాట నేను చెప్తున్నాను, చెక్ యువర్ లైఫ్, చెక్ యువర్ టంగ్, చెక్ యువర్ యాటిట్యూడ్. నేను బతుకుండగా నన్ను చంపేశారు కేవలం మీ అడ్డగోలు మాటలు, కేవలం మీ వంకర మాటలను బట్టి, మీ గుసగుసను బట్టి, మీ కొండాలు బట్టి. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా మాట్లాడితే అది అక్కడ ఆగుతుంది అనుకుంటున్నావు. ఖచ్చితంగా ఆడొచ్చి ఎవడో చెప్పకూడదో ఆడికే చెప్తాడు. సామెతడు చెప్పనా, నీకు ముగించేస్తున్నాను, మిగిలిన భాగం వచ్చి వారు చెప్తాను. నువ్వు ఎలా అంటాడువో నీ నోరు చెబుతుందంట, నువ్వు ఎలా అంటాడువో నీ నాలుగు చెబుతుందంట. నువ్వు వెళ్ళి వాడి దగ్గర నా గురించి లేదా నువ్వు వెళ్ళి వాడి దగ్గర వేరొకటి గురించి తక్కువ చేసి మాట్లాడితే ఆ ఎన్నోడు వెళ్ళి ఇంకొకటి చెప్తాడు. ఈడు కలిసి ఏమనుకుంటా చెప్పనా, ఈడు అంతకాలం తిరిగి ఈడి కోసం ఎలా చెప్తాడంటే ఈడు నా కోసం కూడా ఏడో దిక్కున చెప్పండి వాగుతాడని. ఎవడ వ్యక్తిత్వం తగ్గిపోతే చెప్పండి. నేను భయపెట్టడానికి చెప్పట్లేదు, దేవుడు ఎదుటివి గుర్తుపెట్టుకోండి మరణకరమైన విషయం. వీడు కొండాలు మాట్లాడితే గుసగుసలు మాట్లాడితే గాసిప్స్ మరణకరమైనవి అవుతాయంటే మరణకరమైనవి అవుతాయి. అది వచ్చే వారం చూద్దాం. మరణకరం అవుతాయంటే అవుతాయి. గమ్మత్తని చెప్పినా కొన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పినా ఎంత వాక్యం చెప్పినా మళ్ళీ ఆ నోరాగదు. ఎందుకు ఆ నోరాగట్లేదు, ఎందుకు అలా మాట మార్చుకోవట్లేదు, అరే ఎందుకురా ఇలా ప్రవర్తి ఇంత తింగరోళ్ళగా ఈ మాట ఎలా మాట్లాడాడంటే ఆ ఒక్క మాట చూడండి భయం వేస్తుంది. దేవుడు కొన్ని నోర్లు అదుపు చేసుకొని రాకపోతేనట కయ్యేను వదిలేసాడేదో నాకు తెలియదు కానీ, యోధాను వదిలేసాడేదో నాకు తెలియదు కానీ, చెయ్యరాని కార్యములు చేయటకు చెప్పండి అలా వదిలేస్తాడంట. ఎప్పుడైతే దేవుడు వారిని వదిలేసారు, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటే ఒకసారి లిస్ట్ ఇచ్చాడు, 21 ఇచ్చాడు మొత్తం ఐటమ్స్, మొత్తం 21 చెడ్డ కార్యాలు. మొదటి అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 వచ్చును. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. అటు వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభము, ఈర్ష, మత్సరము, నరహత్య, కలపము నిండిన వారే కొండెగాండ్లు, అపవాదికులు. మనకు కావాల్సిన పదం వచ్చినాయి. కొండెగాళ్ళు చెప్పండి, అపవాదులు అంటే ఏంటి చెప్పండి, కొండెములు అంటే చెప్పినా ఎప్పుడు ఏదో ఒక పుల్లడడం, అపవాదులు అంటే చెప్పినా వీడికి పూర్తిగా ఏది తెలియకపోయినా ఒక నింద మోపడం. వీళ్ళని పట్టున్నాను, అరే ఇంత తెలిసి ఎలా మాట్లాడుతున్నారా, ఇంత వాక్యం విన్నారు, ఇంత సహవాసులు ఉన్నారు, అరే ఒక వ్యక్తి కోసం ఎలా మాట్లాడనిపిస్తుంది అంటే వాళ్ళు కనీసం ఈ మాట చెప్తే ఇంత ఎఫెక్ట్ అవుద్ది, ఇది సంఘానికి కానీ కుటుంబానికి కానీ ప్రమాదం అవుద్దని వీళ్ళు ఆలోచించలేకపోయారు. ఏంటంటే ఇలా ఆలోచించలేకపోయారు. ఎందుకు ఆలోచించలేకపోయారంటే వీళ్ళు ఇలా ఆలోచించకుండా వీళ్ళని దేవుడు వీళ్ళు ఇలా ఆలోచించకుండా వీళ్ళని ఇలా తయారు చేసింది ఎవరు? సాతాను గారు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడే వాడు వదిలేసాడు. నన్ను అడిగితే సాతాను వల్ల ఏం ప్రమాదం ఉండదండి. మళ్ళీ చెప్తున్నాను, సాతాను వల్ల ఏం ప్రమాదం, ఆడు మనల్ని మన తల వెంట్రుకు కూడా తీయలేడు, ఆయన పర్మిషన్ లేకుండా ఏమి చేయలేడు. మనకు అన్నిటికన్నా ప్రమాదం ఎవరు చెప్పినా దేవుడే మనకు ప్రమాదం, దేవుడితోనే ప్రమాదం. అడుగుతున్నాను, దేవుడే అప్పగించాడట, ఈయన ఇలా వాడుకో, వదిలేను. ఎందుకంటే వీడికి మంచి మాటలు నోట్ అంటే రావు. వీడికి అపవాదం ఎవడో ఒకరి మీద నిందలేస్తూ ఉంటాడు. ఆడపిల్లం లేదు, మగపిల్లం లేదు, చిన్నోడం లేదు, పెద్దోడం లేదు, వయసు లేదు, సంగమం లేదు, కాపురం లేదు, ఈ నాలుగుకి అడ్డు అదుపు లేదు, ఈవిడ నాలుగుకి అడ్డు అదుపు లేదు. ఈ ఆడ మగ ఇలా మారరు. కానీ గమ్మత్తడి చెప్పినా ఇలా తయారైపోవడానికి దేవుడు అప్పగించేసాడట. వీళ్ళు అప్పగిస్తున్నాడు. వీళ్ళు చేసే పనులు చెప్పినా కొండమని చెప్తారు, అపవాదులు వేస్తారు. మనకు అనిపిస్తుంది మనం వెళ్ళినప్పుడు కొండని చెప్తుంటారే ఈ మాట చెప్తే వాడికి వీడికి చెప్తే గొడవ అవుతుందేమో మనకు అనిపిస్తుంది, మన కాన్షియస్ పనిచేస్తుంది. కానీ వీడికి చెప్తే గొడవ అవుతుందని వీడికి అనిపించట్లేదంటే వీడి మనస్సు సాక్షిని దేవుడు ఏం చేశాడు చెప్పండి, చంపేశాడు. మనకున్న ఇంకిత జ్ఞానం వీడికి రావట్లేదు, మనకున్న బిహేవియర్ వీడికి రావట్లేదు. అలా ఎలా చేశాడు రా అని మనకు అనిపిస్తుంది, కానీ వాడికి అనిపించట్లేదంటే గుర్తుపెట్టుకోండి వాడిని దేవుడు అప్పగించేశాడు. నేను ముగిస్తున్నాను. అప్పగిస్తే ఏం జరుగుద్ది? మత్సరం చెప్పండి, కలహము, నరహత్య, చివరికి ఎక్కడికి పోతారు చెప్పండి, చంపుకునే స్థితి వరకు పోతారు. నేను 3 కేటగిరీలు చేస్తాను. ఇక్కడ 21 ఉంటాయి ప్రాబ్లమ్స్, తర్వాత వచ్చేవారు నేను చెప్తాను. ఒకటి, ముందు మానసికంగా మనం పాడైపోతామంట. ఆ 3వది ఉంటుంది. ఒకటి ఫస్ట్ స్టేజ్ మానసికంగా పాడైపోతామంట. 2 మానసికంగా పాడైపోవడమే కాదు సామాజికంగా సమాజానికి వ్యతిరేకంగా ఉంటామంట. 3వ స్టేజ్ ఏం చెప్పిన సాక్షాత్తు దేవుడికి వ్యతిరేకంగా ఉంటాం. నా మాట మీకు అర్థమవుతుంది. ఒకటి ఇంటర్నల్గా డిస్టర్బెన్స్ అవుతాం, 2 సొసైటీని డిస్టర్బెన్స్ చేస్తాం, 3 చెప్పండి దేవుడికి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా మారిపోతాం. ఈ 3 స్టేజ్లు 21 లోపాలు పాడైపోయిన వ్యక్తులకు వస్తాయి. ఇక రాయబడిన 21 ఒకరిలో కనబడవు కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పండి మ్యాచ్ అవుతుంది. అది ఎవరిలో నీలో కనబడినా నాలో కనబడినా దేవుడు ఇంకా పూర్తిగా మనల్ని వదిలేక మునిపే చెప్పండి ఆయన కాళ్ళు పట్టుకుని నాకు నాలుకని కంట్రోల్ చేసుకోండి నాకు నేర్పించు ప్రభు, నా మూతి మీద కొట్టు ప్రభు, నా నోరు నదుపు చేసుకోండి నాకు నేర్పించు ప్రభు, ఒక మంచి మాట్లాడడం నాకు రావట్లేదు ప్రభు, ఈ కొండల వల్ల కాపురాలు పాడైపోతున్నాయి, ఈ కొండల వల్ల సేవకులు పాడైపోతున్నారు, నాలో లోపం ఉందని నాకు అర్థం కావట్లేదు ప్రభు, ఇప్పుడు నీ వాక్యంతో నన్ను స్కాన్ చేస్తే తప్ప నేను ఎన్ని మాట్లాడి నాకు అర్థమవుతుంది ప్రభు అని
నీకు దేవుడు పశ్చాత్తాపం కలగజేస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, అలాగే మోకాళ్ళు ఇస్తే దేవుని బతికినాడు. తప్పు చేశాం ప్రభా, చాలా మంది డిస్టర్బ్ చేసిన ప్రభా, చాలా డిస్టర్బెన్స్ కారణం అయిపోయాను ప్రభా అని దేవుడి దగ్గర ఒప్పుకోండి. ఒకవేళ నేను మళ్ళీ చెప్తున్నాను ముగించాము, నీ మాటల వలన ఎవరైనా ఏడ్చినా, నీ మాటల వలన ఒక ఆత్మ డిస్టర్బెన్స్ అయినా, నా మాటల వలన ఎవరైనా బయటకు పోయినా, నా మాటల వలన వాళ్ళ భక్తిలో విశ్వాసంలో వాళ్ళకి బలం తగ్గిపోయినా, అక్కడ దూరంగా పోయి ఏదైనా వ్యసనంలో వాళ్ళు ఏడ్చినా, ఆ కన్నీరుకి జవాబుని ఎవరు అడుగుతారు చెప్పండి? ఆ వాగునోళ్ళందరినీ అడుగుతాడు. ఇతరుల కోసం మాట్లాడుతున్నప్పుడు నీతిమంతుల్లో ఫీల్ అవ్వకండి, ఏ భేదం లేదు చెప్పండి, అందరము పాపం.